Lingamaya, Faculty in Economics, Government Degree College, Kamareddy. So today I am going to discuss savings function. So before that, we will discuss about some of the important functions. Generally, in microeconomics as well as macroeconomics, number of functions are there. A demand function, supply function, cost function, production function. There are certain functions will be includes in microeconomics as well as macroeconomics. In that way, one of the important function, that is a savings function. Would you know of savings function? సేవింగ్స్ ఫంక్షన్ అంటే ఏమిటి? సో ముందుగా సేవింగ్స్ అంటే ఏంటి? సేవింగ్స్ అంటే పొదుపు. ప్రతి వ్యక్తి లేదా వ్యక్తులందరూ తమ జీవన విధానంలో తాము సంపాదించినటువంటి ద్రవ్యాన్ని, తాము సంపాదించినటువంటి డబ్బును ఖర్చు పెట్టగా మిగిలినటువంటి దాన్ని మనం పొదుపు అంటాం. ఎవ్రీబడి అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ గోయింగ్ టు డూ సమ్ సేవింగ్స్. వై దే ఆర్ డూయింగ్ సేవింగ్స్? వ్యక్తులు తమ నిత్య జీవితంలో దైనందిన కార్యకలాపాలను నిర్వహిస్తూ భవిష్యత్తు కోసం పొదుపు చేస్తూ ఉంటారు. భవిష్యత్తులో తమ ఫ్యూచర్ జనరేషన్ బాగుండాలని, లేదా తమ యొక్క కుటుంబ పరిస్థితులు మెరుగుపడాలని, తాము సమాజంలో ఒక మంచి స్థాయిలో లేదా ఉన్నత స్థాయిలో నిలబడాలని రకరకాలైనటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని వ్యక్తులు తాము ప్రస్తుత కాలంలో పొదుపు చేస్తూ ఉంటారు. పొదుపు చేయడం వల్ల భవిష్యత్తుకు మేలు జరుగుతుంది అని, భవిష్యత్తులో బాగుంటుందని, భవిష్యత్తు ఆనందంగా ఉండవచ్చని అనేక అంశాలను దృష్ట్యా పొదుపు చేయడం జరుగుతుంది. సో ఇక్కడ సేవింగ్స్ సంబంధించి ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఒక డెఫినేషన్ చూస్తే, సేవింగ్స్ ఆర్ ద అమౌంట్ లెఫ్ట్ ఓవర్ వెన్ ద కాస్ట్ ఆఫ్ పర్సన్స్ కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ ఈజ్ సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది అమౌంట్ ఆఫ్ disposable income that he or she earns in a given period of time. Savings are the amount left over when the cost of a person's consumer expenditure is subtracted from the disposable income. Every person has to get his disposable income. Disposable income already we were discussed in the national income concepts of national income we were discussed already. So what do you know of disposable income? Disposable income will comes personal income minus direct taxes. Personal income minus direct taxes. విహార ఆదాయము అంటారు. విహార ఆదాయం అనగా వెస్టి ఆదాయం నుండి ప్రత్యక్ష పన్నులను తీసివేయగా మిగిలినటువంటిది. ఈ విహార ఆదాయం ఏంటంటే వ్యయం చేయడానికి అర్హత కలిగినటువంటి ఆదాయం, ఖర్చు పెట్టడానికి అర్హత ఉన్నటువంటి ఆదాయం. సో డిస్పోజబుల్ ఇన్కమ్ నుండి
పర్సనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ తీసివేస్తే మిగిలినటువంటి దాన్ని మనం పొదుపు అంటాం. ప్రత్యక్ష పన్నులను తీసివేసిన తర్వాత మిగిలినటువంటి ఆదాయాన్ని వ్యార ఆదాయము అంటాం. ఇంగ్లీష్లో అయితే డిస్పోజబుల్ ఇన్కమ్ అంటాం. సో డిస్పోజబుల్ ఇన్కమ్ హ్యావింగ్ టూ థింగ్స్, వన్ ఈజ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ సేవింగ్. సో ద పూర్ పర్సన్స్, their disposable income is meet to only essential goods or essential expenditure. సో పేదవారి యొక్క డిస్పోజబుల్ ఇన్కమ్ వాళ్ళ యొక్క కన్జంప్షన్ ఎక్స్పెండిచర్కే సరిపోతుంది. అయినప్పటికీ కొంత మేరకు 5% 10% కొంత మేరకు పొదుపు చేయడం జరుగుతుంది. సో ఇన్ దట్ వే సమాజంలో ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులు అనేక రకాలైనటువంటి విధంగా తాము చేస్తున్నటువంటి ప్రొఫెషన్స్ ఆధారంగా, తాము చేస్తున్నటువంటి వృత్తి పనుల ఆధారంగా, తాము చేస్తున్నటువంటి వివిధ ఆర్థిక కార్యకలాపాల్లో భాగంగా వ్యక్తులు తాము సంపాదించిన ఆదాయం నుండి కొంత మేరకు పొదుపు చేయడం సహజంగా జరిగేటటువంటి విషయం. సో దట్ ఈస్ వై here is given savings are the amount left over when the cost of a person's consumer expenditure is subtracted from the amount of disposable income. Maybe he or she, a given period of time, every person is going to get some disposable income, and from that disposable income subtracted is personal consumption expenditure. Then we are going to get savings. సో ప్రతి వ్యక్తి తాము సంపాదించినటువంటి ఆదాయంలో భాగంగా తమ ఆదాయం నుండి కొంత మేరకు ఖర్చు పెట్టడం, మిగిలినటువంటి దాన్ని మనం పొదుపు అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. సో హియర్ ఈస్ వాట్ ఈజ్ సేవింగ్స్. సమ్ ఆఫ్ ది ఎకానమిస్ట్స్ హ్యావ్ గివెన్ ద మీనింగ్ ఆఫ్ వాట్ ఈజ్ సేవింగ్స్. To economists, saving means not consuming from a fixed amount of resources to enable higher consumption in the future. Yes, some of the economists have given the meaning of savings. Saving means not consuming from a fixed amount of resources to enable higher consumption in the future. So భవిష్యత్తులో ఎక్కువ ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో ప్రస్తుతం వారు పొదుపు చేసే భాగాన్ని, ప్రస్తుతం వారు పొదుపు చేసే మొత్తాన్ని మనం సేవింగ్స్ అంటాం. సో నాట్ కన్జ్యూమింగ్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్. సో వారు కొంత భాగం ఫిక్స్డ్ అమౌంట్ చేసే ఫిక్స్డ్ మొత్తంలో వారు ఖర్చు చేయని భాగాన్ని, స్థిరమైనటువంటి భాగాన్ని ఖర్చు చేసిన తర్వాత మిగిలినటువంటి భాగాన్ని ఒక స్థిర మొత్తంలో పొదుపు చేయడం జరుగుతుంది. సో అది భవిష్యత్తులో ఎక్కువ కన్జంప్షన్ చేయాలనే ఉద్దేశంతో తీసుకునే మొత్తాన్ని, చేసే మొత్తాన్ని మనం సేవింగ్స్ అంటాం. ఇట్ ఈస్ ద డిసిషన్ టు డెఫర్ కన్జంప్షన్ అండ్ టు స్టోర్ దిస్ డిఫర్డ్ కన్జంప్షన్ ఇన్ సమ్ ఫార్మ్ ఆఫ్ అసెట్. ఎస్, డిఫర్ కన్జంప్షన్ అంటే కన్జంప్షన్ చేసిన తర్వాత మిగిలినటువంటి మొత్తం అది వీఆర్ గోయింగ్ టు డూ సమ్ సేవింగ్స్ వన్స్ ఇన్ ఏ మంత్ ఆర్ వన్స్ ఇన్ ఏ ఇయర్ ఆర్ వన్స్ ఇన్ ఏ 6 months. సో వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ద సేవింగ్స్. సో ఇన్ ది ఫ్యూచర్ ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఫార్మ్ ఆఫ్ అసెట్. సో మనం కొంత భాగాన్ని పొదుపు చేయడం, సో నెల మొత్తంలో కొంత భాగాన్ని పొదుపు చేయడం. సో ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ వ్యారీ, ఆర్ ఇట్ విల్ బి డిఫర్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. ఎందుకంటే అందరి వ్యక్తుల యొక్క ఆదాయాలు ఒకే రకంగా ఉండవు, అందరి వ్యక్తుల యొక్క ఆర్థిక కార్యకలాపాలు ఒకే రకంగా ఉండవు. రైతు సంపాదించే మొత్తం వేరు, ఉద్యోగస్తుడు సంపాదించే మొత్తం వేరు, లేదా ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో ఉండే ఆదాయాలు వేరు.
ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఉద్యోగాల్లో పనిచేసే వాళ్ళు వేరు. అదేవిధంగా రకరకాలైనటువంటి ప్రొఫెషన్స్, రకరకాలైనటువంటి ఎకనామిక్ యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి సో వ్యక్తులు సంపాదించేటటువంటి ఆదాయాన్ని వాళ్ళు ఖర్చు చేసే భాగం తీసివేసిన తర్వాత మిగిలినటువంటిది పొదుపు చేయడం జరుగుతుంది. ఆ పొదుపు భాగమే భవిష్యత్తుకు అది ఒక అసెట్గా మారుతుంది. ఎస్, here is given according to this slide, in the middle one is savings. Yes, pink color, all the pink colors are there are three things are given. So when people are doing some savings, so from that savings they are going to purchase of securities, increase in bank deposits, increase in cash holdings. So when people has to do some savings, so from that savings they will be doing in future these things. ఒకటి పర్చేజ్ ఆఫ్ సెక్యూరిటీస్. సో బాగా పొదుపు చేయగలిగితే, బాగా ఎక్కువ సఫిషియంట్ అమౌంట్ పొదుపు చేయగలిగితే భవిష్యత్తులో స్టాక్ మార్కెట్లో షేర్లను కొనవచ్చును. సో దే విల్ డూ సమ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ది స్టాక్ మార్కెట్ ఆర్ స్టాక్ ఎక్స్చేంజ్. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చును. రెండవది ఇంక్రీజ్ ఇన్ బ్యాంక్ డిపాజిట్స్. బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ, టైమ్ డిపాజిట్స్ కానీ, సో విధంగా రికరింగ్ డిపాజిట్స్ కానీ రకరకాలైనటువంటి డిపాజిట్స్ను నిర్వహించవచ్చు. అండ్ థర్డ్ వన్ ఏంటంటే ఇంక్రీజ్డ్ క్యాష్ హోల్డింగ్స్. సో వాళ్ళ చేతిలో ద్రవ్యాన్ని కూడా ఎక్కువగా పెట్టుకునే అవకాశం ఉంటుంది, ఎక్కువగా ఉంచుకునేటటువంటి పీపుల్ హెల్డ్ సమ్ క్యాష్, పీపుల్ ఆర్ హోల్డింగ్ ఇన్ హ్యాండ్స్. సో దట్ ఈస్ వై ఇంక్రీజ్డ్ క్యాష్ హోల్డింగ్స్. సో ఈ రకంగా పొదుపు చేయడం వల్ల సో వివిధ మార్గాలకు భవిష్యత్తులో ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంటుంది. సో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు, బ్యాంకులలో డిపాజిట్స్ని పెంచవచ్చు. థర్డ్ వన్ ఈజ్ చేతిలో నగదును ఎక్కువగా ఉంచుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ వై హియర్ ఈజ్ గివెన్ దిస్ స్లైడ్. సేవింగ్స్ విల్ బి క్లాసిఫైడ్ ఇంటూ మెనీ టైప్స్. సో from that savings we can do in many ways. And the extent to which consumers save is affected by their preference for the future over present consumption, expectations of future income and rate of interest. సో ప్రతి వ్యక్తి భవిష్యత్తు బాగుండాలని, భవిష్యత్తులో ఎక్కువగా కన్జంప్షన్ చేయాలని. So everybody they have their own future expectations. Everybody they have their own future expectations. ప్రతి వ్యక్తి భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఊహలు, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ప్రజెంట్ పొదుపు చేయడం వల్ల, ప్రస్తుత కాలంలో పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో ఇంకెక్కువగా పొదుపు చేయవచ్చని, భవిష్యత్తులో ఎక్కువగా ఖర్చు పెట్టవచ్చని, ప్రస్తుతం పొదుపు చేస్తే భవిష్యత్తులో ఎక్కువ ఖర్చు పెట్టవచ్చని, అదేవిధంగా ఫ్యూచర్లో ఆదాయం పెరుగుతుందని, అదేవిధంగా ఇంకా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువగా పెరుగుతుందని. సో వివిధ రకాలైనటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ద ఎక్స్టెంట్ టు విచ్ కన్జ్యూమర్స్ సేవ్ ఈజ్ అఫెక్టెడ్ బై దేర్ ప్రిఫరెన్స్ ఫర్ ది ఫ్యూచర్ ఓవర్ ప్రజెంట్ కన్జంప్షన్. సో ప్రస్తుత వినియోగం కంటే భవిష్యత్తు ప్రిఫరెన్సెస్ను మీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అందుకే ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ఫ్యూచర్ ఇన్కమ్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, దీస్ టూ థింగ్స్ కెన్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ టు ఓవర్ ది ప్రజెంట్ కన్జంప్షన్ అండ్ దే విల్ థింక్ అబౌట్ దేర్ ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్. సో భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఊహలు, భవిష్యత్తులో బాగుండాలనే ఉద్దేశంతో ప్రతి వ్యక్తి కూడా పొదుపు చేయడం జరుగుతుంది. So everybody, even poor person also, rich people they can do definitely, and poor persons also they will do some proportion of savings, not 50%, not 60%, even
poor persons, so they can do some savings. It is based on only 5 to 10%. Even 5 to 10% they can do some savings. So ikkada, why do people save? Why do people save? People save, accumulate assets to finance their retirement, and their save, spend their assets during retirement. సో జనరల్గా ఉద్యోగం చేసేటటువంటి ఉద్యోగస్తులు మొదట్లో ఉద్యోగం చేస్తున్నటువంటి సందర్భంలో సేవింగ్స్ ఉండవచ్చు. సో దే హ్యావ్ టేకెన్ సమ్ ఆఫ్ ది లోన్స్, వేరియస్ బ్యాంక్స్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఆర్ కమిషన్ ఏజెంట్స్, వాట్ ఎవర్. సో వాళ్ళు పొదుపు చేయడం జరుగుతుంది కాబట్టి, పొదుపు చేయడం జరగదు, కొంతమేరకు అప్పులు ఉంటాయి కాబట్టి, సో ఆఫ్టర్ రిటైర్మెంట్ ద సేవింగ్స్ విల్ బి ఓవర్కమ్, అండ్ డ్యూరింగ్ ది రిటైర్మెంట్ స్పెండ్ దేర్ అసెట్స్. సో ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత వారి యొక్క అసెట్స్ను పెంచుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ వై పీపుల్ సేవ్, అక్యుములేట్ అసెట్స్. సో ప్రస్తుతం ఖర్చు తగ్గించినప్పుడు, ప్రస్తుత కాలంలో ఖర్చును తగ్గించి పొదుపు చేయడం వల్ల దట్ ఈస్ ఫార్ములేటెడ్ యాజ్ అక్యుములేట్ అసెట్స్. సో అక్యుములేట్ అసెట్స్గా మారడానికి అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ వై ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు డూ సమ్ సేవింగ్స్. ద మోర్ యంగ్ సేవర్స్ దెర్ ఆర్ relative to old savers, the greater will be nation's saving rate. So young savers and young people has to get more incomes. They are doing less consumption expenditure, and automatically they are doing more savings. So that is why the greater will be nation's savings rate. So the engaged people has to get more employment opportunities. Engaged people has more incomes. So that is why it is based on more income. Definitely they will have more savings. So that is called as a nation's saving rate. So జాతి సంబంధించి దేశ జాతీయతకు సంబంధించిన పొదుపు రేటుగా మనం భావించవచ్చు. The precautionary motives, that is motive to save in order to be prepared the various future risks, is one of the key reasons people save. So చాలా మంది, 99% మంది, 99% of the people, why they are doing savings? Why do people save? So it's one of the important aspect is precautionary motive. Precautionary motive mean to say that in their old age, the people has to get old age. So according to their old age, they are suffering from illness. They are suffering from old age problems. So ఓల్డ్ ఏజ్లో వచ్చేటటువంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రస్తుతం పొదుపు చేస్తూ ఉంటారు. ప్రస్తుతము కాలంలో ఖర్చు తగ్గించి పొదుపు చేస్తూ ఉంటారు. సో భవిష్యత్తులో ఎదురయ్యేటటువంటి రిస్క్స్ అన్నిటినీ తప్పించుకోవడానికి, రిస్క్ను ఓవర్కమ్ అవ్వడానికి ప్రతి వ్యక్తి కూడా పొదుపు చేయడం జరుగుతుంది. ఇవాళ ఆధునిక ప్రపంచంలో జీవన విధానంలో అనేక రకాలైనటువంటి మార్పులు చేర్పులు రావడం జరిగింది. సో లైఫ్ స్టైల్, సో వీఆర్ టాకింగ్ అబౌట్ లైఫ్ స్టైల్. సో ఇన్ ది ఓల్డెన్ డేస్, mean to say that almost before 20 to 30 years back, people has to do more savings, even though they have not got that much income. సో ఆ రోజుల్లో ఒక 20 నుంచి 30 సంవత్సరాల క్రితం డబ్బు సంపాదించే వాళ్ళ సంపాదించే ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ పొదుపు భాగం ఎక్కువగా ఉండేది. కానీ ప్రస్తుత కాలంలో, ముఖ్యంగా ఈ ప్రస్తుత కాలంలో లైఫ్ స్టైల్ చాలా మారిపోయింది. లైఫ్ స్టైల్లో చాలా చేంజెస్ వచ్చాయి. సో అకార్డింగ్ టు దేర్ లైఫ్ స్టైల్, దే ఆర్ స్పెండింగ్
మచ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. సో వాళ్ళ యొక్క ఆదాయంలో ఎక్కువ భాగం ఖర్చుకే మొగ్గు చూపుతున్నారు, ఖర్చు పెడుతున్నారు, ఎక్కువ మొత్తంలో కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ చేస్తున్నారు. పొదుపు భాగం తక్కువగా అయింది. ఎందుకు అంటే సో రకరకాలైనటువంటి లైఫ్ స్టైల్లకు లోనై. సో నవేడేస్ పీపుల్ ఆర్ యూజింగ్ మొబైల్ ఫోన్. సో ఫ్రమ్ ది మొబైల్ ఫోన్ దే ఆర్ స్పెండింగ్ minimum 1,000 rupees per 2-3 months. So minimum 5 to 500 to 1,000 rupees they are spending for mobile phone. Mobile phone is a part of human body. So most of the people they are thinking of mobile phone is a part of human body. So that is why so most of the people they are spending for like a mobile phone, as well as in their lifestyle they are doing much expenditure. సో పొదుపు భాగం ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు కాబట్టి పొదుపు భాగంలో సో ఎక్కువ మొత్తంలో పొదుపు కోసం తక్కువ మొత్తంలో పొదుపు భాగం కావడం జరిగింది. అందుకే వై డూ పీపుల్ సేవ్ మీన్ టు సే దట్ భవిష్యత్తు కోసం ఎక్కువ మొత్తం పొదుపు చేయడం జరుగుతూ ఉంది. సో బై సేవింగ్ వీ కెన్ ఇన్వెస్ట్ మనీ టు ప్రొడ్యూస్ ఫిక్స్డ్ క్యాపిటల్ విచ్ కంట్రిబ్యూట్స్ టు ఎకనామిక్ గ్రోత్. సో బై సేవింగ్ సో ప్రజలు లేదా వ్యక్తులు వాళ్ళు సేవ్ చేయడం వల్ల, సేవింగ్స్ చేయడం వల్ల దట్ మనీ కెన్ బి ఇన్వెస్ట్ మనీ టు ప్రొడ్యూస్ ఫిక్స్డ్ క్యాపిటల్ విచ్ కాంట్రిబ్యూట్స్ టు ఎకనామిక్ గ్రోత్. సో వారు పొదుపు చేసే భాగాన్ని అదేవిధంగా పొదుపు చేసే భాగాన్ని అలానే ఇంట్లో బీరువాలో పెట్టకుండా దాన్ని ఆ అమౌంట్ ఫిక్స్డ్ క్యాపిటల్ అంటున్నాం. దట్ ఫిక్స్డ్ క్యాపిటల్ కెన్ బి ఇన్వెస్ట్ ఇన్ ది మార్కెట్. సో ఇట్ షుడ్ బి కాంట్రిబ్యూట్స్ టు ఎకనామిక్ గ్రోత్. సో ఆర్థికాభివృద్ధి ప్రక్రియలో అది పాలు పంచుకుంటుంది, ఆర్థికాభివృద్ధికి కారణమవుతుంది. అదేవిధంగా ఇట్ షుడ్ బి క్రియేటింగ్ వెల్త్. సో వెన్ వీఆర్ డూయింగ్ సమ్ సేవింగ్స్ డెఫినెట్లీ ఇట్ షుడ్ బి క్రియేటింగ్ ఎకనామిక్ గ్రోత్ యాజ్ వెల్ యాజ్ వెల్త్. అదేవిధంగా హౌఎవర్ సేవింగ్స్ డు నాట్ ఆల్వేస్ కరస్పాండ్ టు ఇంక్రీజ్డ్ ఇన్వెస్ట్మెంట్. సో పొదుపు అనేది ఎల్లప్పుడూ ఇన్వెస్ట్మెంట్గా మారకపోవచ్చు. సో ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు తాము చేసేటటువంటి పొదుపు భవిష్యత్తులో వాళ్ళ మ్యారేజెస్ ఎక్స్పెండిచర్ కావచ్చు, ఇంకా వివిధ రకాలైనటువంటి ఎక్స్పెండిచర్స్ కోసం కావచ్చు వాళ్ళు పొదుపు చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఎక్కువ భాగం పిల్లల ఎడ్యుకేషన్ కోసం పొదుపు చేయడం జరుగుతుంది. వాళ్ళ ఎడ్యుకేషన్ బాగుండాలని, భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయిలో స్థిరపడాలని సో వ్యక్తులు లేదా ప్రజలు ఎక్కువ మొత్తంలో పొదుపు చేయడం జరుగుతుంది. ఇఫ్ ద మనీ ఈస్ నాట్ డిపాజిటెడ్ ఇంటూ ఏ ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీ. సో వ్యక్తులు తాము ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్లో డిపాజిట్ చేయకపోవచ్చు. ఇట్ ఈస్ నాట్ రీసైకిల్డ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్. రీసైకిల్గా ఇన్వెస్ట్మెంట్ ఉండకపోవచ్చు ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్లో. ఫైనాన్షియల్ అంటే లైక్ యూ కెన్ టేక్ స్టాక్ మార్కెట్లో కానీ ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయకపోవచ్చు. దిస్ కెన్ కాజ్ ఏ షార్ట్ ఫాల్ ఆఫ్ డిమాండ్ అండ్ recreation instead of economic growth. So this can be, the savings can be shortfall of demand and recreation instead of economic growth. So economic growth కు సంబంధించినటువంటి విషయం కావచ్చు, డిమాండ్ రిక్రియేషన్ కోసం కావచ్చు, షార్ట్ ఫాల్ ఆఫ్ డిమాండ్ రిక్రియేషన్ కోసం కావచ్చు, లేకపోతే రకరకాలైనటువంటి అంశాల కోసం పొదుపు చేయడం జరుగుతుంది. So now we can take the case study. We study that savings affect the workings of an economy. The question is how. So one of the case study, number one case study, we said the savings affect the workings of the economy. The question is how they will do savings. So వ్యక్తులు ఏ విధంగా పొదుపు చేస్తారు. Yes. So in Germany, in common with the rest of the contractual or continental Europe, in Germany, in common
with the rest of the continental Europe has been suffering from a lack of demand. సో యూరోప్లో ముఖ్యంగా వాళ్ళు సఫర్ అవుతున్నటువంటి అంశం ఏంటంటే suffering from lack of demand, caused in a part by the Germans' high propensity to save. Other European members subject to similar macroeconomic constraints have done far better. So this has led to total lack of consumer confidence on the part of the government. సో జర్మనీలో కానీ లేకపోతే ఇతర యూరోపియన్ మెంబర్స్ కానీ హై ప్రాపన్సిటీ టు సేవ్, ల్యాక్ ఆఫ్ డిమాండ్ అంటే డిమాండ్ కొరత, డిమాండ్లో పెరుగుదల లేకపోవడం, డిమాండ్లో పెరుగుదల గ్రోత్ లేకపోవడం, డిమాండ్లో పెరుగుదల లేకపోవడం, ల్యాక్ ఆఫ్ డిమాండ్ వల్ల వాళ్ళు హై ప్రాపన్సిటీ టు సేవ్, సో ఎక్కువ మొత్తంలో పొదుపు చేయడం జరిగింది. సో ఎక్కువ మొత్తంలో పొదుపు చేయడం వల్ల ఆటోమేటికల్లీ ల్యాక్ ఆఫ్ కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. సో ప్రభుత్వం యొక్క పాత్ర, సో గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ షుడ్ బి ఇన్వాల్వ్డ్ విత్ ది మార్కెట్ మెకానిజం. సో మార్కెట్ మెకానిజంలో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలి. గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు మాత్రమే పొదుపు భాగం ఎక్కువగా ఉండడం వల్ల, సో మనం క్లాసికల్ ఎంప్లాయ్మెంట్ థియరీలో చూసాం. క్లాసికల్ ఎంప్లాయ్మెంట్ థియరీలో మనకు కనిపించింది ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఉంటుందని, సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంటుందని, తర్వాత సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్ ఉంటుందని, ద పబ్లిక్ సెక్టర్ నాన్ ఇంటర్ఫియరెన్స్ విత్ ది మార్కెట్ మెకానిజం అని చూస్తాం. సో పబ్లిక్ సెక్టర్ నాన్ ఇంటర్ఫియరెన్స్ అనేది లేకపోతే దేశం, ఒక వ్యక్తి పొదుపు చేయడం వల్ల ఆ వ్యక్తి కుటుంబానికి లాభం జరుగుతుంది. కానీ సో దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు మొత్తం పొదుపు చేయడం వల్ల నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ద పబ్లిక్ సెక్టర్ హ్యాస్ టు ఇన్వాల్వ్ విత్ ది మార్కెట్ మెకానిజం మీద తప్పనిసరిగా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. నెక్స్ట్ వన్, డిటర్మెంట్స్ ఆఫ్ సేవింగ్స్. సో సమ్ ఆఫ్ ది డిటర్మెంట్స్ ఆఫ్ సేవింగ్, పొదుపు నిర్ణయించే అంశాలు మనం చూస్తే, ఎస్, there are number of determinants of saving. These determinants are the major forces that shape of economic scenario of country. At the same time, determinants of saving are also responsible for the development or downfall of the investment sector of the country. సో పొదుపు అనేది ఇప్పుడే మనం మాట్లాడుకున్నట్లు, పొదుపు అనేది ఒక కుటుంబానికి మేలు జరుగుతుంది, కానీ దేశం మొత్తానికి మేలు జరిగేటటువంటి అవకాశం ఉండదు. సమ్టైమ్స్ సేవింగ్స్ ఆర్ డెవలప్మెంట్ ఆఫ్ డౌన్ఫాల్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ సెక్టర్ ఆఫ్ ఏ కంట్రీ. ఒక దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి డెవలప్మెంట్ డౌన్ఫాల్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వ్యక్తులు మొత్తం పొదుపు చేయడం వల్ల. సో వెన్ పీపుల్ ఆర్ డూయింగ్, సో దట్ ఈస్ వై కీన్స్ హ్యాస్ గివెన్ సేమ్ థింగ్, ఖర్చు చేయండి అంటారు. యూ హ్యావ్ టు డూ కన్జ్యూమ్, యూ హ్యావ్ టు డూ ఎక్స్పెండిచర్. సో మీరు ఖర్చు చేయడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమనం వైపు వెళ్తుంది. మీరు ఖర్చు చేయడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మీరు ఖర్చు చేయడం వల్ల ఎకానమీ స్టెబిలైజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుందని కీన్స్ చెప్పినట్లు, సేవింగ్ ఫంక్షన్ సంబంధించి డిటర్మెంట్స్, ద మేజర్ డిటర్మెంట్స్ ఆర్, నెంబర్ 1 ఈజ్ ఇన్కమ్ లెవెల్, అండ్ సెకండ్ వన్ ఈజ్ ప్రొడక్షన్ లెవెల్, అండ్ థర్డ్ వన్ ఈజ్ consumerism. Yes, so first one is income level. When people are going to get some income level, it is person to person vary. సో వ్యక్తుల యొక్క ఆదాయ స్థాయిలు ఒకే రకంగా ఉండవు. ఒక వ్యక్తి యొక్క ఆదాయ స్థాయి మరొక వ్యక్తి యొక్క ఆదాయ స్థాయికి చాలా తేడా ఉంటుంది. వ్యక్తి యొక్క ఆదాయ స్థాయి అనేది అతను చేసే ఆర్థిక కార్యకలాపాన్ని బట్టి, అతను చేసే ప్రొఫెషన్ను బట్టి, అతను చేసే పనిని బట్టి అతని యొక్క ఆదాయ స్థాయిని ఆధారపడి ఉంటుంది. సో ముఖ్యంగా రిక్షా పుల్లర్ ఉన్నాడు. రిక్షా పుల్లర్ యొక్క ఇన్కమ్ లెవెల్ తక్కువగా ఉంటుంది. ఎంప్లాయీ యొక్క
ఇన్కమ్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది. సో దట్ ఈస్ వై ద మేజర్ డిటర్మినెంట్స్ ఆఫ్ సేవింగ్స్ is depends on income level. So person to person it will be differ their income levels. So for example, one teacher is going to get more income level. One one rickshaw puller is going to get less income. So it will be vary from teacher to rickshaw puller. So అదే విధంగా ఆదాయ స్థాయి అనేది వ్యక్తుల యొక్క ఆర్థిక కార్యకలాపాలను బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఈ రోజుల్లో ఇన్కమ్ లెవెల్స్ను మనం అందరి యొక్క ఇన్కమ్ లెవెల్స్ ఒకే రకంగా ఉంటున్నాయని చెప్పలేము. కాబట్టి సో వన్ ఆఫ్ ద మేజర్ డిటర్మినెంట్స్ ఆఫ్ సేవింగ్స్ దట్ ఈస్ ఇన్కమ్ లెవెల్. సెకండ్ వన్ ఈస్ ప్రొడక్షన్ లెవెల్. సో ఉత్పత్తి స్థాయిని బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఉత్పత్తి స్థాయిలో పాలు పంచుకునేటటువంటి వ్యక్తుల యొక్క ఆదాయ స్థాయి ఉత్పత్తి స్థాయిని బట్టి వారి యొక్క ఆదాయం ఉంటుంది. ఆదాయాన్ని బట్టి వాళ్ళ యొక్క పొదుపు భాగం ఆధారపడి ఉంటుంది. సో మీరు గమనించినట్లయితే ప్రపంచంలో సమ్ ఆఫ్ ది మల్టీనేషనల్ కంపెనీస్ ఆర్ మల్టీనేషనల్ కార్పొరేషన్స్ ఆర్ ఎగ్జిస్టింగ్. లైక్ యూ కెన్ టేక్ రిలయన్స్, టాటా, బిర్లా. సో మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్, మోస్ట్ ఆఫ్ ది కార్పొరేషన్స్, MNCs, their production level is differ from the other manufacturers. So రిలయన్స్, టాటా, బిర్లాతో పోల్చినప్పుడు మీద మ్యానుఫ్యాక్చరర్స్ను దృష్టిలో పెట్టుకున్నప్పుడు వాళ్ళ యొక్క ఉత్పత్తి స్థాయి వేరే ఉంటుంది. వీళ్ళ యొక్క ఉత్పత్తి స్థాయి చాలా తేడా మనం గమనించవచ్చు. సో పెద్ద మొత్తంలో ఉత్పత్తి స్థాయి ఉంటే పెద్ద మొత్తంలో ఆదాయ స్థాయిలు ఉంటాయి. పెద్ద మొత్తంలో ఆదాయ స్థాయి ఉంటే పెద్ద మొత్తంలో పొదుపు ఆధారపడి ఉంటుంది. when they are going to get more incomes, when they are going to get more production, and it should be they are going to get more income, and it should be they have more savings. So ఉత్పత్తి స్థాయి అనేది పెద్ద మొత్తంలో ఆధారపడేటటువంటి అవకాశం ఉంటుంది. అండ్ థర్డ్ వన్ ఈస్ కన్జ్యూమరిజం. సో దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ ది determinants of savings function. Consumerism is differ from one person to another. It will be differ from one to another. Why? So it's based on their lifestyle. It is based on their habits. It is based on their in the olden days how they were, in the present time how they are, so how in future how they will be. So వ్యక్తులు తాము గతంలో ఎలా ఉండేవాళ్ళు, ప్రస్తుతం ఎలా ఉన్నారు, భవిష్యత్తులో ఎలా ఉంటారు అనే దానికి వాళ్ళు చేసేటటువంటి కన్జ్యూమరిజాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో వ్యక్తుల యొక్క అలవాట్లను బట్టి, వ్యక్తుల యొక్క జీవన విధానాన్ని బట్టి కన్జ్యూమరిజం ఆధారపడి ఉంటుంది. సో ఒక జీవన విధానానికి అలవాటు పడినప్పుడు ఆ జీవన విధానాన్ని బట్టి వాళ్ళ యొక్క కన్జ్యూమరిజం ఆధారపడి ఉంటుంది. కొంతమంది వ్యక్తులు వాళ్ళు ఖర్చు చేసే భాగం ఎక్కువగా ఉంటుంది. సో దే హ్యావ్ మోర్ కన్జ్యూమరిజం. కొంతమంది వ్యక్తులు ఖర్చు చేసే భాగం తక్కువగా ఉంటుంది. దే హ్యావ్ లెస్ కన్జ్యూమరిజం. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ కన్జ్యూమరిజం. సో పీపుల్ విల్ హ్యావ్ మోర్ సేవింగ్స్ ఆర్ పీపుల్ విల్ హ్యావ్ లెస్ సేవింగ్స్. సో వ్యక్తుల యొక్క పొదుపు భాగం ఎక్కువగాను పొదుపు భాగం తక్కువగాను ఉండడానికి గల కారణం ఏంటి అంటే వాళ్ళు పొదుపు చేసే భాగం కాకుండా వారి యొక్క వినియోగ ప్రవృత్తిని బట్టి ఆధారపడి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ కన్జ్యూమరిజం. The price difference between the domestic goods and the foreign goods also influences the saving rate. సో ఈ ఆధునిక కాలంలో వ్యక్తులు తాము ఖర్చు చేసే భాగం డొమెస్టిక్ గూడ్స్తో పాటు, డొమెస్టిక్ గూడ్స్ అంటే దేశం లోపల లభించేటటువంటి వస్తువులను కొనుగోలు చేయడంతో పాటు విదేశాల నుంచి కూడా వస్తువులను కొనుగోలు చేసేటటువంటి జీవన విధానానికి చాలామంది వ్యక్తులు ఆధారపడి ఉన్నారు. సో విదేశాల నుండి అనగా వారు వినియోగించేటటువంటి వస్తువులు, ముఖ్యంగా యాపిల్ ఫోన్ లాంటి వస్తువులు కావచ్చు, డైమండ్స్ కావచ్చు, లేదంటే వివిధ రకాలైనటువంటి లగ్జూరియస్ కమోడిటీస్ కావచ్చు. సో తాము సంపాదించే ఆదాయాన్ని స్వదేశంలో కన్జంప్షన్తో పాటు విదేశాల నుండి కూడా కన్జంప్షన్ చేసినప్పుడు సో సేవింగ్స్ రేట్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతుంది. సో వారు చేసేటటువంటి వినియోగ స్థాయిని బట్టి, వాళ్ళు చేసేటటువంటి కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ని బట్టి డెఫినెట్లీ
the savings can be influenced. So there are more savings or less savings. It is based on they are doing only domestic consumption, or otherwise they are doing foreign consumption. Foreign consumption means to say that they are importing most of the goods comes from the rest of the world. Definitely their savings rates should be declines. సో పొదుపు శాతం తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. ఫారిన్ గూడ్స్ను ఎప్పుడైతే ఎక్కువగా మొత్తంలో కన్జంప్షన్ చేస్తారో, ఫారిన్ గూడ్స్ని ఎక్కువ మొత్తంలో వినియోగిస్తారో, డెఫినెట్గా వాళ్ళ యొక్క పొదుపు రేటు తగ్గుతూ ఉంటుంది అని చెప్పవచ్చు. కాబట్టి వ్యక్తులు తాము చేసేటటువంటి డొమెస్టిక్ కన్జంప్షన్ ఉందా, లేదా ఫారిన్ కన్జంప్షన్ ఉందా, లేదా వ్యక్తులు తమ యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంది, లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది, సో కన్జ్యూమరిజం ఏ విధంగా ఉంది, ప్రొడక్షన్ లెవెల్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఇన్కమ్ లెవెల్ ఏ విధంగా ఉంది, సో అనేక అంశాలు పొదుపు రేట్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడం, పొదుపు స్థాయిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది జరుగుతూ ఉంది. Some financial decisions of public sector also play an important role as the determinants of savings. సో పబ్లిక్ సెక్టర్లో ఉన్నటువంటి ఫైనాన్షియల్ డిసిషన్స్ కూడా కొన్ని సందర్భాల్లో పొదుపు స్థాయిని సేవింగ్స్ రేట్ కెన్ బి ఇన్ఫ్లుయెన్స్డ్. ఫైనాన్షియల్ డిసిషన్స్ అబౌట్ ది పబ్లిక్ సెక్టర్ ప్లేయింగ్ యాజ్ అన్ ఇంపార్టెంట్ రోల్ యాజ్ ది డిటర్మినెంట్స్ ఆఫ్ సేవింగ్స్. So the percentage of children and the people are also among the determinants of savings. So కుటుంబంలో ఒక ఫ్యామిలీలో percentage of children, so they have more children, definitely their savings rate can be influenced. They have less children, definitely it can be influenced, the saving rate. సో ప్రభుత్వము తీసుకునేటటువంటి ఆర్థికపరమైనటువంటి నిర్ణయాలు కావచ్చు, వ్యక్తుల యొక్క కుటుంబంలో సంఖ్య కావచ్చు, చిల్డ్రన్స్ సంఖ్య కావచ్చు, అదేవిధంగా అనేక అంశాలు పొదుపు స్థాయిని నిర్ణయించేటటువంటి అవకాశం ఉంటుంది. ద సెక్షన్ ఆఫ్ ది కంట్రీస్ పాపులేషన్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు జనరేట్ ఇన్కమ్. ద సెక్షన్ ఆఫ్ ఏ కంట్రీస్ పాపులేషన్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు జనరేట్ ఇన్కమ్. సో జనాభా పెరుగుతున్నంత వేగంగా ఇన్కమ్ జనరేట్ అవుతుందని చెప్పలేము. సో బికాస్ ఆఫ్ దిస్ ద పోర్షన్ ఈజ్ డిపెండ్ ఆన్ ది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది పాపులేషన్ ఫర్ మెయింటైనింగ్ దేర్ లైవ్లీహుడ్. సో కొద్దిమంది వ్యక్తులు మాత్రం, అంటే ప్రొడక్టివ్ పాపులేషన్ ఈజ్ డిఫర్ ఫ్రమ్ ది పాపులేషన్. సో జనాభా వేరు, ఉత్పాదక జనాభా వేరు. ఉత్పాదక జనాభా అంటే 15 to 60 years in between is known as productive population. Before 15 years, after 60 years, they are not productive population. Just they are eating food. They are eating livelihood. They won't be done any work. సో వారు ఎటువంటి పనుల్లో, ఆర్థిక కార్యకలాపాల్లో నిమగ్నం కారు కాబట్టి, సో ప్రొడక్టివ్ పాపులేషన్ మాత్రమే పనిచేస్తుంది కాబట్టి, ప్రొడక్టివ్ పాపులేషన్ ద్వారా మాత్రమే పొదుపు స్థాయి అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి జనాభా పెరుగుతున్నంత మాత్రాన పొదుపు రేటు పెరుగుతుందని చెప్పలేము. జనాభాకు పొదుపు రేటుకు సంబంధం లేదు. ప్రొడక్టివ్ జనాభా మాత్రమే పొదుపు రేటుకు సంబంధం ఉంటుంది. అకార్డింగ్ టు ప్రొడక్టివ్ పాపులేషన్ the savings rates has to be increased. And one more thing, yes, all these factors cause a saving capacity of workforce to come down to certain level. So that is why we can call like workforce. Productive population is known as workforce, who are working in various workforces. So they are all called as productive population. వర్క్ ఫోర్స్లో ఎవరైతే పార్టిసిపేట్ అవుతున్నారో, వర్క్ ఫోర్స్లో ఎవరైతే భాగంగా ఉంటున్నారో, వర్క్ ఫోర్స్లో ఎవరైతే నిమగ్నం అవుతున్నారో వాళ్ళందరూ కూడా ప్రొడక్టివ్ పాపులేషన్లో పాలు పంచుకున్నట్లు, ప్రొడక్టివ్ పాపులేషన్లో పాలు పంచుకోవడం వల్ల పొదుపు రేటుకు సంబంధం ఉంటుంది. పొదుపు రేటుకు సంబంధం ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. సో అకార్డింగ్ టు దిస్ లైక్ సేవింగ్స్ ఫంక్షన్ మీరు ఈ వీడియో లెసన్లో చూశారు కాబట్టి, సో ఈ వీడియో లెసన్ల ద్వారా మీరు విని కామెంట్ బాక్స్లో మీరు మీ యొక్క కామెంట్స్ చెప్పాలని ఆశిస్తూ, థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ వ్యూయర్స్.